కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోజు రోజుకి మితి మీరిపోయి మరి ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు కార్యకర్తలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, సీఎంగా మర్చిపోయి గుండాగిరి వైఖరిని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్. అయితే ఈ గజ్వేల్లో జరిగిన మొన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళు మితిమీరిపోయి అంటే హెచ్చులకు పోయి వాళ్ళు ఆ యొక్క కేసీఆర్ గారి యొక్క క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి మరి క్యాంప్ ఆఫీస్ ఫర్నిచర్లు బద్దలు కొట్టుడు, లేకుంటే అక్కడ సామాగ్రిని మొత్తం ధ్వంసం చేసుడు, అవన్నీ చేసి రేవంత్ రెడ్డి ఫోటో ఈ క్యాంప్ ఆఫీసులో ఉండాలి, కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు ఎక్కడికి వస్తలేడు అని చెప్పుకొని వాళ్ళు చిన్నపాటి స్టంట్ క్రియేట్ చేసారు. ఆ మధ్యలో గట్టిగా టెన్షన్ ఏర్పడింది గజ్వేల్ జరిగిన తర్వాత రాష్ట్రం మొత్తం అసలు గజ్వేల్లో ఏం జరుగుతుందని ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు అటువైపే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకటి ఏం చెప్పుకోవాలంటే, ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అంతగా చేయదలుచుకుంటే మరి కేసీఆర్ బయటికి వస్తలేడు, మన అక్కడ గెలిచేటట్టు చేద్దామని ఆయన ఏదో ప్రయత్నాలు చేసుకోవాలి కదా. కానీ కేసీఆర్ని ఎదిరించే దమ్ము లేక, ఆయన మాటలకు సరిపడా సమాధానం చెప్పే ధైర్యం లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లాంటి దాడుల్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ సమస్యలు ఉన్నాయి, విద్యారంగం సమస్యలు ఉన్నాయి, మూసీ సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న మున్సిపల్ వ్యవస్థ గురించి దారుణంగా ఉంది పరిస్థితులు. వ్యవసాయంలో మొక్కజొన్నల కొనుగోలు కూడా జరగడం లేదు. ఆ మొక్కజొన్న కొనుగోలు ప్రాబ్లం కావచ్చు, పంటకు సరైన గిట్టుబాటు రేట్లు కావచ్చు. ఈ రాష్ట్రంలో సదురు మధ్యతరగతి కుటుంబాలు జీవించడానికి ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తే బాగుండు. ఈరోజు ఆ కేసీఆర్ క్యాంపస్లో ఒక్కొక్కరు నిజం చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే దున్నపోతులు కన్నా హీనంగా ఉన్నారు. ఒక్కొక్కరు రోజు వాళ్ళ నియోజకవర్గాలు, వాళ్ళ ఊళ్ళో వాళ్ళు పనిచేసుకుంటే, ప్రజల్ని మంచిగా చూసుకుంటే వాళ్ళే నాయకులు అవ్వచ్చు కదా. అవన్నీ చేయకుండా కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో రేవంత్ ఫోటో పెట్టుడు, ఇవన్నీ చిల్లర వ్యవహారాలు చేస్తూ ఉంటారు. ఇంత జరిగిన తర్వాత అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా ఏకమై ఆ యొక్క గజ్వేల్ని బంద్ పెట్టే కార్యక్రమం, రాస్తా రోకో ఈరోజు మొత్తం బంద్ పెడతా ఉన్నారు గజ్వేల్ని. ఈరోజు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నా కూడా అక్కడ నడిచేది మాత్రం కేసీఆర్ గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ మాత్రమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకుంటుండే కావచ్చు, నేను ఒక కొత్త ఈ స్టంట్ మీకు కూడా చెప్తా. రేవంత్ రెడ్డి మన తెలంగాణ నుంచి 3,000 కోట్ల రూపాయలు పట్టుకొని వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారు కదా. ఇది మీడియాలో పొక్కకుండా, ఇది మీడియా ద్వారా బయటికి రాకుండా, మళ్ళీ ఈ అడ్మినిస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి ఎడిపోయిండు అని బ్రేకింగ్లు రాకుండా ఓ చిన్న స్టంట్ ఇది. ఇంకో స్టంట్ కూడా ఉంది. రైతు బంధు 3 ఎకరాలకు వేస్తా అని చెప్పిండు కదా, 4 ఎకరాలు 5 ఎకరాలు ఒకటో విడత వేసి ఆగిపోయిండు, మిగతా విడతలు ఎక్కడని రైతులు అడిగే లోపే రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఓ చిన్న స్టంట్. ఇప్పుడు రైతు బంధుని ఎవడో అడుగుతున్నాడు, అమ్మ కేసీఆర్ ఆఫీస్ పైన దాడి చేసిండ్రాట కదా అని మాట్లాడుకుంటా తప్ప ఎక్కడ కూడా రైతు బంధు గురించి ఎవరు మాట్లాడతలేడు. ఏ ఒక్క రైతు కూడా మాట్లాడకుండా చేసాడు రేవంత్ రెడ్డి. అట్లా రాజకీయాలు చేసుడు, ఇట్లాంటి ఎచ్చుల రాజకీయాలు అంటారు దీన్ని. ఎచ్చుల రాజకీయాలు తెలంగాణ యాసలు చెప్పాలంటే ఎచ్చుల రాజకీయాలు, ఏతుల రాజకీయాలు అంటారు దీన్ని. దాన్ని బరాబర్గా ఓ నాయకుడు అవలంబించుకుంటూ ముందుకు సాగిపోతా ఉన్నాడు. అయితే ఆ కథ మీరే చూడండి మిత్రులారా. ఇది ఏమంటారు అంటే, గజ్వేల్ ఘటనపై భగ్గుమన్న బీఆర్ఎస్, కేసీఆర్ క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ దాడి నేపథ్యంలో నిరసన, బాధ్యులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలనే డిమాండ్, పలు చోట్ల గులాబీ శ్రేణులు ధర్నాలు, రాస్తా రోకోలు. అయితే ఒకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇది తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో అర్థం కాని పరిస్థితి. కానీ ఇప్పుడు అంత గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి ఈరోజు కుర్చీలో కూర్చుంటే అది కేసీఆర్ గారి వల్లనే అని రేవంత్ రెడ్డి ఓ వారం కింద ఆయన చెప్పడం కూడా జరిగింది. నాకింత రాజ్యభోగం దక్కకపోయేది కేసీఆర్ వల్ల నాకు కుర్చీ దక్కింది అనుకుంటూ కేసీఆర్ గారి గురించి ఆయన మాట్లాడడం జరిగింది. మరి అంత గొప్పగా మాట్లాడినప్పుడు ఓ తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణలో ఆర్థిక వ్యవస్థని బిల్డ్ చేసిన నాయకుడు, అట్లాంటి నాయకుడిని ఇట్లాంటి కార్యక్రమాలు చేసుడు అవసరమా రేవంత్ రెడ్డి గారికి? ఆయన ఒక 10 ఏళ్ల పరిపాలనను కూలగొట్టి కాంగ్రెస్ పార్టీని లేవ తీసుకొస్తే ఆ వచ్చిన పదవిని చక్కగా కాపాడుకోవాల్సింది పోయి రేవంత్ రెడ్డి ఏమో ఈ విధంగా దాడులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇదంతా ఒక స్టంట్, అంతా ఒక స్టంట్. ప్రజలకు రైతు బంధు, రుణమాఫీ, 6 గ్యారంటీలు, తర్వాత ఈ కేరళ ఎన్నికలు ఇవన్నీ బయటికి రాకుండా ఇప్పుడు ఆదేశాలు ఒకటి చిట్టా బయట పెడతా ఉన్నాడు. ఆయన పొంగిరెడ్డి చేసిన కబ్జాలు, రేవంత్ రెడ్డి పొంగిరెడ్డి 600 కోట్ల రూపాయల కొట్లాట, వీళ్ళు అధిష్టానానికి గురికి ఢిల్లీ వ్యవహారాలు, ఇవన్నీ ఎక్కడ బయటపడకుండా ఉండాలో అవన్నీ దాచుకుంటూ ఒత్తుకుంటూ వీళ్ళు గొప్ప ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గీతీరుగా ఉంది వాళ్ళ వ్యవహారం. అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఏకమయ్యారు. ఇక గజ్వేల్ అంటే అది బీఆర్ఎస్ గడ్డ, అక్కడ కేసీఆర్ గారి యొక్క హవా వేరే లెవెల్లో ఉంటుంది. కేసీఆర్ కోసం ప్రాణం ఇచ్చే అభిమానులు ఉన్నారు అక్కడ. అట్లాంటి గొప్ప అభిమానుల ముందు
రేవంత్ రెడ్డి ఓ చిల్లర రాజకీయాల స్టంట్ వేయడం, దాన్ని ఎచ్చుల రాజకీయాలు మళ్లించే కార్యక్రమం దిశగా కొందరు కాంగ్రెస్ నాయకులు చేశారు. అది కరెక్ట్ పద్ధతి కాదని ఇప్పటికే చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకున్న తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఎట్లా అంటే రేపటి తరానికి, అంటే రేపు రాబోయే జనరేషన్కి ఇది ఎట్లా సూచిస్తుందంటే రౌడీజం, గూండాయిజం చేయొచ్చు అనేది ఒక వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ వీళ్ళు రాజకీయాలు చేసుకోవడంతో కానీ ఒక తరం అనేది ఆగమైపోతున్న విషయాన్ని వీళ్ళు గమనించలేకపోతున్నారు. ఇది జరుగుతూ ఉంది. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈరోజు నీళ్లు దొరక్క ములుగులో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నీళ్లు దొరక్క ఆదిలాబాద్లో 100 మీటర్లు 150 మీటర్ల దాకా బావి పోయినా కూడా నీళ్లు రాని పరిస్థితిలో ఉన్నారు. అట్లాంటి బావులు తవ్వుతుంటే నీళ్లు రాకపోతున్నా నీళ్లపైన మాట్లాడలేదు ప్రభుత్వాలు. ఈరోజు ఎందరో మంది అనారోగ్యానికి గురవుతామంటే సరిగ్గా చికిత్స లేదు, సరిగ్గా విద్య లేదు. ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ శాఖ ఎడిపోయిందో తెలియదు, ఈరోజు రాష్ట్రంలో హోం శాఖ ఎడిపోయిందో తెలియదు. ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా అవన్నీ మనకు అవసరం లేదు. కేసీఆర్ యొక్క క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టిననే దుష్ప్రచారం నడుస్తుంది తప్ప ఏ ఒక్క చోట కూడా ఏ ఏరియాలో కూడా ఓ పద్ధతి, ఓ పాడనేది లేకుండా పోతుంది.